ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చేటండి ఎక్కడ నిలబడాడటండి? కొర్నేలు ఎదుట నిలబడి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా 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 కనబడెను. దేవునికి స్తోత్రం. దూతటండి ఇక మనం చూసినట్లయితే కొర్నేలు ఇక్కడ కనబడుతున్నాడటండి. కనపడి దూత అంటున్నట్ట కొర్నేలుతోటి, అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, గుర్తుపెట్టుకో, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకంగా చేరిని. తపలగొడి గట్టిగా దేవుని మహిమపడతాం. తపలగొడి గట్టిగా. కొర్నేలు యొక్క ప్రార్థన అటండి, కొర్నేలు యొక్క ధర్మ కార్యాలు, కొర్నేలు యొక్క చేస్తున్న మంచి పనులు జ్ఞాపకార్థకంగా ఎక్కడికి చేరి అటండి. ఈ నిచ్చెన మీద ఉన్న దూత ఏం చేస్తుందండి? భూమి మీద నువ్వు చేసే ప్రార్థనలు ఎక్కడికి తీసుకెళ్తుందండి? పరలోకానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన పరలోకానికి తీసుకెళ్తుందండి. అక్కడ నుండి ఏమొస్తుందండి? చేరితేనే కదండి. లెటర్ తిరిగి ఎప్పుడు వస్తుంది? మన లెటర్ అవతలకి చేరితేనే కదా. అవును, ఈ ఉత్తరం అటు వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి మనకేమొస్తుంది? తిరిగి జవాబు వస్తుంది. కానీ మన ప్రార్థనకు జవాబు రావట్లేదండి. కారణం మన ప్రార్థన ఏమవట్లేదండి? చేరట్లేదు. ఎందుకు చేరట్లేదు? ఎందుకు చేరట్లేదండి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చాలా రోజుల నుంచి చేస్తున్నావు, పని అవ్వట్లేదు. ఎందుకు పని అవ్వట్లేదు? ఎందుకు పని అవ్వట్లేదు? ఆలోచించావా? విరిగి నలిగిన హృదయంతో నువ్వేం చేయట్లేదు. నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తున్నావు. విరిగి నలిగిన హృదయం అంటే నీ గుండె పగలాలి, నీ హృదయం పగలాలి. పగిలిన హృదయముతో నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన ఎక్కడ చేరుతుందండి? కొర్నేలి చేసిన ధర్మకార్యాలట, కొర్నేలి చేసిన ప్రార్థనలట జ్ఞాపకార్థకంగా ఎక్కడ చేరినాయట? ఎక్కడికి చేరినాయట? దేవుని సన్నిధికి చేరినాయట. మన ప్రార్థనలు కూడా ఆయన సన్నిధికి చేరునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. ఎవరు మట్టుకెళ్ళి మాట చెప్పండి. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. ఆమేన్. నీ ప్రార్థన ప్రభుకు చేరాలి. ఏదో ప్రార్థన చేసామంటే కాదు, కానీ మన ప్రార్థన ఎక్కడ చేరాలండి? దేవుని సన్నిధికి చేరాలి. ఇక్కడ కొర్నేలి చేసిన ప్రార్థన, కొర్నేలి చేసిన యొక్క పనులు ఉన్నాయి చూడండి. ఈ పనులన్నీ కూడా జ్ఞాపకార్థకంగా ఎక్కడ చేరినట్టండి? ప్రభు యొక్క సన్నిధికి చేరిన. అక్కడి నుంచి ఏమొచ్చిందట? జాబ్ వచ్చిందట. దానియేలు చేసిన ప్రార్థన ఎక్కడ చేరిందండి? ప్రార్థనలో ఇంకో ప్రార్థన ఉందండి. లెటర్లో 2 రకాలండి. లెటర్లు 2 రకాలు. ఒకటి నార్మల్ లెటర్, నార్మల్ పోస్ట్. ఇంకోటి ఏంటి? స్పీడ్ పోస్ట్ అండి. ఒక నార్మల్ పోస్టు ఒక 3 రోజులు 4 రోజులు పడుతుంది. అదే ఒక స్పీడ్ పోస్ట్ ఉందనుకోండి, 1-2 రోజులు పడుతుంది. ఇంకా స్పీడ్ ఏమీ లేదా? ఏమండి, ఇప్పుడు సెలవులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లెటర్స్ గురించి తెలియదు. కానీ సెలవులకు ముందు వెళ్తే ఇంకొక పోస్ట్ కూడా ఉందండి. నార్మల్ పోస్టు, స్పీడ్ పోస్టు, అది కాకుండా ఇంకో పోస్ట్ ఉంది. అది టెలిగ్రామ్. అదేంటండి? టెలిగ్రామ్. ఏదైనా అర్జెంట్ మెసేజ్ 2-3 గంటలలో అవతల వ్యక్తికి రీచ్ అవ్వాలంటే, సమాచారం చెప్పాలి. ఆ సమాచారం ఒక 70 అక్షరాలు 100 అక్షరాలు ఆ మ్యాటర్ మనం రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ఇస్తే, అడ్రస్ ఇస్తే
వెంటనే అది ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ద్వారా అవతల వ్యక్తులకి చేర్చి వితిన్ 2-3 అవర్స్లో ఎన్నండి 2-3 గంటల్లో మన సమాచారం అవతలకి ఏమైపోద్దండి, రీచ్ అయిపోద్దండి. ఇది టెలిగ్రామ్ సర్వీస్. మనకు కూడా అటువంటి ఒక టెలిగ్రామ్ సర్వీస్ ఉందండి. నార్మల్ ప్రార్థన కొన్ని రోజులకు మనకి జాబ్ తీసుకొస్తుంది. ఇంకొక ప్రార్థన ఉందండి. ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్తుతియాగం పట్టుకెళ్ళే దూత ఆ స్తుతియాగం పాత్రే పట్టుకెళ్తుందండి. ప్రార్థన పట్టుకెళ్ళే దూత ప్రార్థన మాత్రం, దాని మీద ఏం రాసి ఉంటుందండి, ప్రార్థన అని రాసి ఉంటుంది. ఇంకొక దూత ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఆ పాత్ర మీద ఏముంటుందండి, కన్నీటి ప్రార్థన. ఈ దూత ఏం తీసుకెళ్తుందండి, కన్నీటి ప్రార్థన తీసుకెళ్తుంది. ప్రియమైనటువంటి వారరా, ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి ఒక స్త్రీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఎవరండి, అన్న. నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కన్నీటిని కుమ్మరించి ప్రార్థిస్తూ, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఆమె యొక్క హృదయం పగిలిపోయిందండి. కన్నుల నుండి మరి రక్తము నీరులాగా కారుతుందండి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ముగింపుకి ఇంకా రాకుండా ఇంకా ముగించలేదండి ఆవిడ. ప్రార్థన ముగించలేదండి. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై దైవజనుడని ఏలి ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. అమ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు జాబ్ ఇచ్చేశాడు, నిశ్చయముగా నీ జీవితంలో కార్యము జరుగునుగాక అన్నాడండి. ఆమె కన్నీరు విడిచిన మొదలుపెట్టింది, ఇంకా ముగించలేదు. అప్పుడే ఆమెకి ఏమొచ్చేసిందండి, నీ ప్రార్థనకు జాబ్ రావట్లేదంటే నీ గదిలోకి వెళ్ళి మోకరించి కన్నీరు విడిచి కన్నీరు విడిచి కన్నీరు విడిచి పగిలిన హృదయంతో విరిగిన మనస్సుతో నువ్వు ప్రార్థన చేయి. విరిగిన నలిగిన మనస్సును దేవుడు, చెప్పండి గట్టిగా, విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యం చేయడు. మాట్లాడరా మీరు? విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యం చేయడు. అందరూ చెప్పండి. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? విరిగి నలిగిన మనస్సుతోటి, విరిగి నలిగిన మనస్సుతో నువ్వు ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన మనస్సును దేవుడు ఏం చేయడండి, విడిచిపెట్టండి. అలక్ష్యము చేయడు. ఇక్కడ అన్న కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుడు వెంటనే జాబ్ ఇచ్చి ఆమె గర్భాన్ని తెరిచి ఏం చేశాడు, ప్రవక్తనిచ్చేసాడండి. ఏదో సంతానం ఇవ్వలేదని ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా ఒక ప్రవక్త అయిన సమూయేలుని, న్యాయాధిపతి అయిన సమూయేలుని, రాజులను సైతము నిలబెట్టగల శక్తివంతుడైన సమూయేలుని ఆమె గర్భమును దాల్చి అతన్ని కనటం జరిగిందండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నీ కన్నీటి ప్రార్థనకి ఏముందట, శక్తి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముచున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. ఇంకోసారి ఏం జరిగింది తెలుసండి, ఒక ప్రవక్త ఒక రాజు దగ్గరికి వచ్చాడండి. ఎవరు? ఒక ప్రవక్త ఒక రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వచ్చి ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? రాజా, నువ్వు చచ్చిపోతావు. ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావు. ఏం చేయమన్నాడు? చెప్పాలి. నీ ఇల్లు చక్కబెట్టేసుకోమన్నాడు. నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకోమన్నాడు. ఎవరన్నారండి? ప్రవక్త అన్నాడు. ఆ ప్రవక్త మాటలు విన్న రాజు ప్రవక్తతో ఏం మాట్లాడలేదు, కానీ తన ముఖముని ఇటు తిప్పుకొని ఏం చేశాడండి, గోడ తట్టుకు తిప్పుకొని మోకాళ్ళుని కన్నీరు విడిచి అక్కడ రాయబడింది. అతడట కన్నీరు విడిచటండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఏం విడిచిపెట్టి?
నీ ఇంట్లో సమస్యలు తీరట్లేదా? నీ బాధలు తీరట్లేదా? నీ కష్టాలు తీరట్లేదా? ఉపద్రవం నిన్ను అలుముకొని ఉందా? నీ అవసరాలు తీరట్లేదా? నీ దేవుడు తీర్చగల దేవుడు. నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నువ్వు అనుకుంటున్నావేమో, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి. అలాగ అనుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ నీ కష్టాలు నేను తీరుస్తాను. నువ్వు ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఇక్కడ రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారు ఇక్కడ ఉన్నారు. ప్రవక్త గుమ్మం దాకా వెళ్ళాడండి. గుమ్మం దాకా వెళ్ళాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెనకకి వెళ్ళు అన్నాడు. ఎందుకయ్యా ఇప్పుడే వెళ్ళి వచ్చాను కదా. కీడు వార్త ఎన్నిసార్లు చెప్పండి, నేను ఒకసారి చెప్పేసాను చచ్చిపోతావని, ఇంక మళ్ళీ ఏం చెప్పను. ఈసారి చచ్చిపోతావని చెప్పడానికి కాదు. రాజు నీవు చెప్పిన మాట విని నీ ద్వారా పంపిన వర్తమానం విన్న తర్వాత రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన నేను విన్నాను, అతను కన్నీరు విడిచుట నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. రాజు కన్నీరు విడిచుట నేను చూశాను, అతని ప్రార్థన నేను విన్నాను. వెళ్ళు, వెనక్కి వెళ్ళి ఇంకా 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను. ఎంత టైం అండి? ఎంత టైము? ఒక 2 నుండి 5, ఒక 3 నుండి 5 నిమిషాల మధ్య. ఇక్కడ రాజున్నాడు, అక్కడికి ప్రవక్త వెళ్ళాడు. ఈ గదిలో నుండి నడిమి గదిలోకి వెళ్ళాడండి. బెడ్రూమ్లో నుండి హాల్లోకి వెళ్ళాడు. దేవుని స్వరము ప్రవక్త దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఎంత శీఘ్రంగా వెళ్ళిపోయిందండి. ఈ పోస్ట్ ఎలాంటిదండి? ఈ పోస్ట్ ఎలాంటిది? టెలిగ్రామ్ కంటే స్పీడ్గా వెళ్ళే పోస్ట్. టెలిగ్రామ్ అయినా 1 or 2 hours పడుతుందండి. ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ టెలిగ్రామ్ని ఏం చేయాలి, మరలా ఒక పేపర్ మీద రాసి ఆ అడ్రస్ ఎక్కడో కనుక్కుని, ఆ వ్యక్తి ఎక్కడో కనుక్కుని, ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి అయితే టెలిగ్రామ్ వచ్చిందో ఆ వ్యక్తికి దాన్ని చేర్చాలండి. ఇది కాస్ట్లీ అండి, ఇది కాస్ట్లీ. మామూలు ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అండి? కాస్ట్లీ ప్రార్థన. ఈ ప్రార్థనకు జవాబు ఎలాగొస్తుంది? వెంటనే వచ్చేస్తుందండి. ఇక్కడ రాజు కన్నీరు విడిచిపెట్టాడు, ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అంటే కొంతమంది దూతలు ఏం చేస్తున్నారు? స్తుతులు పట్టుకెళ్తున్నారు. కొంతమంది దూతలు ప్రార్థన పట్టుకెళ్తారు. ఈ కన్నీటి ప్రార్థన పట్టుకెళ్ళే వాళ్ళకి వీళ్ళు ఎవరు అడ్డురారండి. మార్గం ఏం చేస్తారు? రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏమండి, అంబులెన్స్ వెళ్తే ఏం చేస్తారు? ఎవడు అడ్డంగా రాడండి. అంబులెన్స్కి అందరూ తప్పుకోవాల్సిందే. అలాగే ఈ కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా ఆ ప్రార్థన తీసుకెళ్లి దూతలు ఎలాంటి వాళ్ళు తెలుసండి? చాలా శక్తివంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగవచ్చు, మన స్తుతులు, మన ఆరాధన, మన ప్రార్థన దూతలే తీసుకువెళ్ళాలా, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళదా అని డౌట్ వచ్చిందా? రాలేదా? డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. డైరెక్ట్గా వెళ్ళదండి. ఎందుకు వెళ్దో తెలుసండి? మధ్యాకాశములో, ఎక్కడ తెలుసా? మధ్యాకాశంలో దురాత్మల సమూహం ఉన్నదండి. ఏ సమూహం? దురాత్మల సమూహం ఉన్నది. మధ్యాకాశంలో సాతాను సంబంధించిన శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు మన ప్రార్థన, మన విన్నపములు, మన స్తుతి, మన ఆరాధన ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా ఏం చేస్తాయండి? ఆటంకపరుస్తాయి. చెప్పండి, ఆటంకపరుస్తాయండి. దేవునికి స్తోత్రం. సాతాను పని ఏంటంటే పాడు చేయటమే. ఆ మేకల మందలోకి వెళ్ళిందటండి. మేకల మంద చుట్టూ కూడా ఏముందటండి? కంచు ఉందటండి. ధాన్యాగారాన్ని పాడు చేయాలనుకున్నదట. ఆ ధాన్యాగారం చుట్టూ కూడా ఏముందటండి? ఇక అల్లుల దగ్గరికి, కూతుర్ల దగ్గరికి వెళ్ళిందటండి. వాళ్ళ చుట్టూ కూడా ఏముందటండి? కొడుకుల దగ్గరికి, కోడల దగ్గరికి వెళ్ళిందట. వాళ్ళ చుట్టూ కూడా ఏముందటండి?
ఒక కంచె ఉందట. ఏబు దగ్గరికి వెళ్ళిందంట, ఏబు చుట్టూ కూడా ఒక బలమైన కంచె ఉందట. అంటే ఏబుకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు ఏం చేశాడండి? ఒక కంచె వేసాడు. కనుక సాతాను ఏమవలేకపోతున్నాడు, లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. కనుక వీడు ఎక్కడికి వచ్చాడో తెలుసండి, దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. కంచె వేసావు కాబట్టి వాడు అలాగున్నాడు. ఆయన అన్నాడు, కంచె తీసేసిన ఏబు తన నీతిని వదిలిపెట్టడు. ఏం తీసేసిన? నేను ఒకవేళ కంచె తీసేసిన, సాతాను ఏమంటుంది, నువ్వు కంచె తీసేసి చూడు, నీ ముందే వాడు నిన్ను దూషిస్తాడు, నీ ముందే నిన్ను అవమానపరుస్తాడు అని అంతే. దేవునికి ఏబు మీద ఉన్న నమ్మకం ఏం చేశాడు? కంచె తీసేసాడు. ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంది? ఏబు మీద దేవునికి నమ్మకం ఉంది. ఎందుకంటే ఏబు గురించి దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములో ఏబు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అలాగే ఏబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడండి? ఏబు గురించి. ఏబు ఎవరండి? మన వంటి మనుష్యుడు. ఏబు ఎవరండి? మన వంటి మనుష్యుడు. కానీ అతని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసండి? ఏబు న్యాయవంతుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు అతని గురించి చెప్తున్నటువంటి మాట, దేవుడిస్తున్న స్టేట్మెంట్, దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం అండి ఏబు గురించి. ఏబు యొక్క టెస్ట్ మనీని మరి దేవుడే చెప్తూ ఉన్నాడండి. మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాలి. ఏబు ఎలాగున్నాడండి? న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ కంచె తీసేసినా సరే ఏమి విడిచిపెట్టలేదండి, యథార్థతను విడిచిపెట్టలేదు. మనమందరం ఏబులాగా ఉందుము గాక. ఇప్పుడు దూతలు తీసుకెళ్ళకపోతే మన ప్రార్థన, మన స్తుతి ఆరాధన ప్రభు దగ్గరికి చేరుకోకుండా సైతాన్ ఏం చేస్తుందండి? మధ్యలోనే ఆపేస్తుంది. ఇప్పుడు దూతలు తీసుకెళ్తున్నారు కదండి, దూతలను కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దూతలు ఎలాగున్నారట? బగ మండి అగ్ని జ్వాలల్లాగా ఉన్నారట. దూతలు ఎలాగున్నారు? అగ్ని జ్వాలలలాగా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగి. ఈ జ్వాలలను చూసేటప్పటికి అవి ఏం చేస్తాయంటే మేఘంలాగా ఆవరించున్నవి. వీటికి ఏమొస్తుందండి? దారి చేస్తుంది. ఇవి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాయండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, కన్నీటి ప్రార్థనకి ఏముంది తెలుసండి? శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన శీఘ్రంగా ప్రభు యొక్క సన్నిధికి చేరుతుంది. ఈ ఎక్కే దోతలు చేసే పని మనం చూసాం కదా. ఇవేం చేస్తున్నాయి? స్తుతి యాగాన్ని తీసుకెళ్తున్నాయి, ప్రార్థనను తీసుకెళ్తున్నాయి, కన్నీటి ప్రార్థన తీసుకెళ్తున్నాయి. ఇక దిగేవారు ఉన్నారు. ఎవరున్నారండి? దిగేవారు ఉన్నారు. ఎక్కే దోతలు ఉన్నాయి, దిగే దోతలు ఉన్నాయి. ఈ దిగే దోతలు ఎక్కడి నుంచి దిగుతున్నాయండి? ఇవి భూమి మీద నుండి పైకెక్కుతుంటే అవి దేవుడి నుండి ఏం చేస్తున్నాయి? కిందకి దిగుతున్నాయి. రాత్రి మీకు చెప్పాను కదా, ధూపం ఏం చేస్తుంది? వర్షం ఏం చేస్తుంది? అంతేనా? వర్షం పైకి వెళ్తుంది కదా, అంటే ధూపం కిందకి వస్తుందా? ధూపం అయితే ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది. వర్షం కిందకు వస్తుంది. ఇప్పుడు పైనుండి కిందకు వస్తున్నారు. కింద నుండి ఎక్కే దోతలు ఎక్కుతున్నాయి. ఆ ఎక్కే దోతలు ఏం చేస్తున్నాయి? స్తుతి ఆరాధన అనేటువంటి పాత్రను తీసుకెళ్తున్నాయి.
రెండవది ప్రార్థనను తీసుకువెళ్తున్నాయి. మూడవది ఎమర్జెన్సీ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థనకి ఎమర్జెన్సీగా జవాబు వచ్చేది. ఈ ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతుంది తెలుసు? హృదయం పగిలినప్పుడు చేయగలుగుతామని. కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం ఏమండి? ఈ హృదయము, ఈ గుండె పగిలిపోయినప్పుడు అండి, లోపలంతా కూడా రక్తం చల్లాచెదురైపోతుంది. ఆ రక్తం అటండి నీళ్లుగా మారి కన్నుల్లోంచి వస్తాయి. హృదయ వేదన. అప్పుడు ఆపమన్న కన్నీరు ఆగదండి. ఆ స్త్రీ యొక్క కన్నీరు ఆగుతుందా? అన్న కన్నీరు ఆగుతుందా దేవుని సన్నిధిలో? ఇజికియా యొక్క కన్నీరు ఆగుతుందా? అతడు కన్నీరు కార్చటం అటండి ఎవరు చూశారట? దేవుడు చూశారటండి. ఇక ఇవి ఇలాగ తీసుకువెళ్తుంటే పైనుండి వచ్చేవేంటో తెలుసండి? ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చేదేంటి? దీవెన. పైనుండి వచ్చేదేంటి? దీవెన. పైనుండి వచ్చేదేంటి? ఆశీర్వాదం. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంటే అక్కడ నుండి ఏమొస్తుంది? దానియేలు ప్రార్థన దేవుడికి వినబడిన తర్వాత అక్కడ నుండి దూత ఏం తెచ్చింది? సమాధానం తెచ్చింది, ఆశీర్వాదం. హిజ్కియా ప్రార్థన దేవుడు విని అక్కడ నుండి ఏం పంపించాడండి? ప్రతిఫలము, జాబు, 15 సంవత్సరాల ఆయుష్. అన్న ప్రార్థన దేవుని యొద్దకు చేరి ఏమొచ్చిందండి? ప్రవక్త అయినటువంటి సమూయేలు పుట్టడానికి దేవుడు ఆశీర్వాదం, వరం దయచేశాడండి. కనుక కింద నుండి వెళ్ళేవేంటి? ఎక్కే దూతలు ఏం పట్టుకెళ్తున్నాయి? చెప్పాలి గట్టిగా. స్తుతి, ఆరాధన, ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన. ఈ దూతలు పైకై పట్టుకెళ్తుంటే పైనుండి వచ్చే దూతలు ఇవి ఎవరు చూస్తున్నారు? యాకోబు చూస్తున్నాడు. యాకోబు కొరకైన రుచ్చున, అలాగే నీ కొరకైన రుచ్చును కూడా వేయబడాలి. నిన్ను ప్రభుని కలుపుతో ఒక నిచ్చెన వేయబడాలి. ఎప్పుడు వేయబడుతుందంటే నువ్వు గుడారములో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. నువ్వు మందిరములో ఉన్నప్పుడు. చాలా మందికి పని లేకపోతే మందిరము, పని ఉంటే పని. ఒకడు మొన్న ఓ మాట చెప్తున్నాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అని. ఏమండి? వర్కే దేవుడు అని వాక్యం ఏమని చెప్తున్నావు? వర్షిప్ ఈజ్ వర్క్. నువ్వు ఆరాధన చేస్తేనే నీకు వర్క్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఆరాధన చేయకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు పని కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? గుడారములో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకని కష్టార్జితం వలన వాడికి హెచ్చు కలగదు. ఒకటి కష్టార్జితం వల్ల వాడు హెచ్చు అవడండి. నువ్వు కష్టపడితే నువ్వు గొప్పోడు అవు. దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు గొప్పోడు అవుతావు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే నువ్వు గొప్పోడు అవుతావు. దేవుని దీవెన నీ మీద ఉంటే గొప్పవాడు అవుతావు. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు. నీకు ఒకప్పుడు ఇల్లు లేదు. ఒకప్పుడు నీకు సైకిలే, ఇప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కున్నావు. ఒకప్పుడు నీ ఇంట్లో ఏ వస్తువులు, ఇప్పుడు విలువైన వస్తువులు ఉన్నాయి. నువ్వు ఆలోచన చేయి. నీకంటే ఎక్కువ కష్టపడి, నీకంటే ఎక్కువ సంపాదించిన వాడి ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయేమో ఒకసారి వెనక ఆలోచించు. మోసగాడిని అయితే మనం ఆలోచించొద్దు. యథార్థంగా కష్టపడేవాడిని మీరు ఆలోచన చేయండి. నీకంటే బాగా కష్టపడుతున్నాడు, వాడికి ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి. మరి వారికంటే నువ్వు బాగున్నావంటే ఎవరి వల్ల బాగున్నావు? నువ్వు వాడికంటే నువ్వు మంచి స్థితిలో ఉన్నావంటే ఎవరి వల్ల ఉన్నావు? నువ్వు దేవుడిని నమ్ముకున్న ఈ రోజుకి నీ ఇంట్లో ఇంకా కరువు ఉంటుందంటే కారణం ఏంటి? ఆదివారం ఎగ్గొట్టి నువ్వు పనికి వెళ్తున్నావు. ఆరాధించవలసి నీవు ఆరాధించుకోకుండా వెళ్తున్నావు. ప్రార్థన చేయవలసి నీవు ప్రార్థన చేయట్లేదు. రోజుకి 3 సార్లు తినటం నీకు జ్ఞాపకం ఉన్నది, కానీ 3 సార్లు ప్రార్థన చేయటం నీకు జ్ఞాపకం ఉండట్లేదు. ఉంటుందా? 3 సార్లు తినాలని జ్ఞాపకం ఉంటుంది కదా. 7 గంటలకు టిఫిన్ తినాలి, 12 గంటలకు భోజనం చేయాలి, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు భోజనం చేయాలని నీకు ఎంత గుర్తుంటుందో, ప్రార్థన కూడా నీకు అంతే గుర్తుండాలి. సన్నిధి కూడా నీకు అంతే గుర్తుండాలి. ఎప్పుడు సన్నిధిని నువ్వు మర్చిపోవో, ఎప్పుడు నువ్వు గుడారంలో నివసిస్తావో, యాకోబుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతాడు. యాకోబు దగ్గరికి వచ్చిన సమాధానము నీ ఇంటికి కూడా వస్తుంది. యాకోబు ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళినట్టుగా నీ ప్రార్థన కూడా ఎక్కడికి వెళ్తుందండి? దేవుని యొద్దకు వెళ్తుంది. యాకోబును ఒక్కని దేవుడు ఆశీర్వదించి నిన్ను, నీ సంతానాన్ని, నిన్ను, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ స్తుతి, నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి.
ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి, ఆ రీతిగా నువ్వు దేవుని స్తుతించాలి. ఇవి జరగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? గుడారములో ఉండాలి, అనగా దేవుని సన్నిధిలో. ఈ వర్తమానం విన్నాకైనా మీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిందా రాలేదా? బుద్ధి అంటే ఏంటి? మొదటి ప్రార్థనకు, అంటే మొదటి ప్రార్థనలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది. నీకు ప్రార్థన, స్తుతి, ఆరాధన ఈ ముఖ్యం. ఇవి ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకోసం ద్వారాలను తెరుస్తాడు. పరలోక ద్వారాలు ఏమవుతాయండి? యాకోబు కోసం దేవుడు ఏం తెరిచాడండి? ద్వారం. యాకోబు మనం ఎలాగెళ్తుందో యాకోబు చూశాడు. యాకోబుకు ఆశీర్వాదం ఎలాగ వస్తుందో యాకోబు చూశాడు. నీ జీవితంలో కూడా ఇది నువ్వు అనుభవించాలి. నీ కోసం ఒక నుచ్చిన ఆకాశమును భూమిని కలపాలి. అన్నా కొరకు ఒక నుచ్చిన ఆకాశమును భూమిని కలిపినట్టే, దానియేలు కొరకు ఒక నుచ్చిన ఆకాశము భూమిని కలిపినట్టే, ఈ కొర్నేలు కొరకు ఒక నుచ్చిన భూమిని ఆకాశమును కలిపినట్టే, ఏబు కొరకు ఒక నుచ్చిన ఆకాశమును భూమిని కలిపినట్టే నీ కొరకు ఒక నుచ్చిన ఆకాశమును భూమిని కలపాలి. ఇది జరగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? గుడారములో నివసించాలి, తండ్రి సన్నిధిలో నివసించాలి, తండ్రి ఎర్రలో నువ్వు జీవించాలి. ఎప్పుడైతే తండ్రి సన్నిధిలో నీవు ఉంటావు, ఆ తండ్రి నీ కోసము ద్వారాన్ని తెరుస్తాడు, ఆకాశమును భూమిని కలుపుతాడండి. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, నాయన నా కొరకు మీరు ద్వారాలు తెరవండి ప్రభు. నాయన నా ప్రార్థన నీ సుముఖము చేరినట్లుగా నేను ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, నేను నీ సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను, నేను నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్నాను ప్రభు. నేను నీ సన్నిధిలో నేను గణపరుస్తున్నాను ప్రభు. దయచేసి నా ప్రార్థన నీ సుముఖమునకు మీరు చేర్చండి ప్రభు. అయ్యో పరలోకంలో నీవు నా ప్రార్థన విని జాబు దయచేసేయని ఎవరు మట్టుకువారు ప్రభుని అడగండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ మహాకృపను బట్టినైనా ఈరోజునైనా ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మా మధ్యన ఉండి ఒక అమూల్యమైన దర్శనాన్ని మాకు ఇచ్చావు ప్రభా. ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళడానికి నాయన, మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మేము ప్రవేశించడానికి మాతో మాట్లాడుతున్నాను. నీ గుడారంలో మేము జీవించినట్లుగా, నీ గుడారంలో మేము ఉండినట్లుగా, నిలకడగా ఉండినట్లుగా, నీ మందిరంలో మేము నిలకడగా ఉండి ప్రభనైనా ఇదిగో నాయన నీ కొరకు నేను మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. మా కొరకు ద్వారాలు తెరవండి నాయన. ఓ పరలోకమును తెరిచినైనా ఓ దీవెనలు మరి నాయన ఆశీర్వాదము అనే వర్షమును మీరు కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింపచేయండి. మంచి నేల పడ విత్తనం 1 30 1 60 1 100 ఫలించినట్లుగా మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.